టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరం రేకెత్తిస్తున్న కాంబోలో 'విక్టరీ వెంకటేష్' దర్శకుడు త్రివిక్రమ్, శ్రీనివాస్ జోడీ ఒకటి. చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తారని వార్తలు వినిపించినప్పటికీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతూ వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి 'ఆదర్శ కుటుంబం AK-47' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ఇంతటి అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం వీరి గత అనుబంధమే. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన 'నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి' వంటి సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించి అవి ఎవర్గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచాయి. విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా టీవీలో వస్తే తప్పక చూసే సినిమాలుగా అవి కుటుంబ విలువలు కలిసి వచ్చిన మ్యూజిక్ మళ్లీ తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అదే కోరికను నెరవేర్చేలా 'ఆదర్శ కుటుంబం' ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ అత్యంత వేగంగా పూర్తి చేయాలని గట్టి ప్లాన్‌తో ఉన్నట్టు తెలుస్తుంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో షూటింగ్ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతూనే అభిప్రాయం ఉన్నా ఈ సినిమాతో ఆ ఇమేజ్‌ను మార్చాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారట. మే నెల కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి సమ్మర్‌లోనే సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో షెడ్యూల్‌ను కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తారని టాక్. గత చిత్రం 'గుంటూరు కారం' తరువాత తనపై వచ్చిన విమర్శలు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో జాగ్రత్తగా, అదే సమయంలో స్పీడ్‌గా తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. మరోవైపు వెంకటేష్ కూడా పూర్తిగా ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టడంతో షూటింగ్ సాఫీగా సాగుతుందని సమాచారం. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా ప్రాధాన్యత ఇచ్చేలా కథతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తుండటంతో 'ఆదర్శ కుటుంబంపై' అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇక ఈ క్రేజీ కాంబో మళ్ళీ ఎలాంటి మ్యూజిక్ సృష్టిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన 'నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి' లాంటి సినిమాలకు కథ, మాటలు అందించాడు త్రివిక్రమ్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పటికే టీవీలో వచ్చినా మిస్ చేయకుండా చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోకి ఆ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. 'ఆదర్శ కుటుంబం' సినిమాను జెట్ స్పీడ్‌లో ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్. అది కూడా మే వరకు కంప్లీట్ చేయాలని పక్కా ప్లాన్ చేస్తున్నాడట. అందుకు తగ్గట్టుగానే షూటింగ్‌ను ఉరకలెత్తిస్తున్నాడట. అలాగే సమ్మర్‌లోనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. పోస్టర్‌లోని ఆ ప్రశాంతత, టైటిల్‌లోని ఆ వైవిధ్యం చూస్తుంటే ఇది కేవలం రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాదనిపిస్తుంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర, రాధాకృష్ణన్, చిన్నబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. మరి భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ షెడ్యూల్ వేసుకుంటున్నారు. వెంకీ 77వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. త్రివిక్రమ్ మెస్ పవర్, వెంకటేష్ టైమింగ్స్ కలిస్తే వచ్చే అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ 'ఆదర్శ కుటుంబం' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సౌండ్ చేస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.